అన్నం తినాలి కాబట్టి. అన్నం ఎందుకు తినాలంటే ప్రాణం ఉండాలి కాబట్టి. ప్రాణం ఎందుకు ఉండాలి అంటే తత్వ విచారం చెయ్యాలి కాబట్టి. సుఖాలు అనుభవించాలి కాబట్టి కాదు. సుఖాలు చాలా జన్మల్లో అనుభవించాం, ఇంకా చాలా జన్మల్లో అనుభవిస్తాం. జంతువులు కూడా సుఖాలు అనుభవిస్తున్నాయి, మనమే కాదు. ఇక్కడ మనం అనుభవించే సుఖానికి అవి అనుభవించే సుఖానికి తేడా ఏమీ లేదు. దాని గురించి ఆలోచించక్కర్లేదు ఇక్కడ. ఆహార నిద్ర భయ మైథునించ సామాన్యమేతత్ పశుభిర్నరాణం అని శాస్త్రం చెబుతోంది స్పష్టంగా. అంచేత ఆహారం తినడం, రకరకాల పదార్థాలు తినడం, సుఖంగా కాళ్ళు చాపుకొని పడుకోవడం, అలాగే భయపడడం, ఇవి జంతువులకి ఉన్నాయి. సరే దాంపత్య బంధాలు, వాటి జంతువుల్లో దంపతులు లేరా ఏమిటి? అంటే మనం అనుభవించింది ఏముంది, అవి అనుభవించే. ఆహార నిద్రాభయ మైథునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణం. ఇవి పశువులకి మనుషులకి సమానమే. ఇవేం గొప్పగా చెప్పే విషయాలు కావు ఇవి. మరి ఏమిటి తేడా మానవులకి జంతువులకి అంటే ధర్మోహితేషాం అధికో విశేషో. సాటి మానవుడి యొక్క కష్టాన్ని గుర్తించగలగడం అనే ధర్మం ఉందే, అది ఒక్కటే మనిషికి పశువుకి తేడా.